అమ్మా ఏమైంది మీ ఇంట్లో చాలా వరకు ఘోరమైన పరిస్థితి అయింది నిన్న అని విన్నా, అందుకనే ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన. ఏం జరిగిందమ్మా? మీ ఆయనకు కూడా పక్షవాతం అంట, ఆరోగ్య పరిస్థితి అసలు బాగుండదు, కానీ హైడ్రా అధికారులు వచ్చినప్పుడు కొంత ఇంకా భయాందోళనకు గురైండ్రు పిల్లలు మీరు అని విన్నా. ఏం జరిగిందమ్మా నిన్న? నిన్న మా కూతురు వచ్చింది, మా ఆడపిల్లలు వచ్చిర్రు. పండగ కదమ్మా, బతుకమ్మ పండగ కదా, ఊరి నుంచి అందరు పిలిపించుకుంటే అందుకని వచ్చిర్రు. అయితే వచ్చే టైంకి కదా నేను వచ్చిర్రు కదా అని చెప్పేసి నేను 3:30కు లేచిన. నేను 3:30కు లేచినాం మేడం. 3:30కు లేచే వరకు నేను పిల్లడు వండుతాడు ఎందుకమ్మని చెప్పేసి మళ్ళీ నేను ముగ్గు గిగ్గు అలుకుత అంతా వేసేసుకొని కలర్ వేసేసుకొని చల్లుకొని వచ్చేసి రమ్మ 3:30 వరకు ఒక 5 అయిపోయింది, ఇట్లా కాలేదు, వచ్చేసేసారు. వచ్చేసి ఇంకా అయిపోయి ఇంకా దందన అక్కడ ఇంట్లో గుల్ల కొట్టేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ గుంజి బయట పడేసేస్తారు. సామాన్ అంతా తీసుకొని బయట వేసేసారు. నూనె కారం మొత్తం బియ్యం కాడికించి అన్నీ అమ్మ మొత్తం చల్లిపోయినాయి, అన్నీ చల్లిపోయినాయి. మా ఆయన తీసుకుపోయి ఎక్కడ కూర్చున్నట్టేసారు అమ్మ. మళ్ళీ మా కొడుకుకు యాక్సిడెంట్ అయిపోయింది. మా కొడుకు మొత్తం దాడి చేసిరమ్మ. నేనైతే పోలీసు మొత్తం గుంజి మా ఇంకో కూతురు నన్ను మొత్తం గుంజి పెట్టేసేసారు. వండుకున్నావా? ఏమన్నా తిన్నావా? పిల్లలకు పెట్టినావా? మీ పెద్ద ఆయనకు పెట్టినావా? మరి ఏమి లేదమ్మా, ఏది లేదు, అట్టనే ఉన్నామమ్మా. బియ్యం లేనప్పుడు ఏం చేస్తామమ్మా? అన్ని చల్లవచ్చేసినాక అన్ని చల్లవచ్చేసినాక బయట వేసినాక ఏం చేస్తాం? సామాన్ అంతా బయట వేసేసారు. డబ్బాల కాడికి బియ్యం కాడికి అన్ని ఏ పడుకొని తినాలా, ఏం చేయాలి మేము చెప్పు. మళ్ళీ ఏం చెప్తావు మరి? కాస్త టైం ఇచ్చుంటే కనీసం నీ సామాన్ నువ్వన్నా సర్దుకొని దగ్గరలో నీ స్తోమతకు తగ్గట్టు ఏదైనా కిరాయి ఇంటికన్నా పోతుండే కదా. మరి ఎందుకు ఇట్లా హైడ్రా టైం ఇవ్వకుండా చేసినటువంటి విధ్వంసానికి నువ్వు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నావు? నేను గవర్నమెంట్కి చెప్తాం మేడం, ఒకటే మాట చెప్పేసా, మా భూమి మాకు ఇచ్చేస్తాయి. మేము ఎప్పటి నుంచో రాళ్ళొట్టుకుని బతికినాము, ఇది బూడ్చుకుంటాం. మేము మెల్లమెల్లంగా ఇంత మట్టి తెచ్చి సెట్ వేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాకు ఈ చిన్న పిల్లలు, ఈ పిల్లల్ని పెట్టుకొని ఎట్లా ఉండాలి మేడం చెప్పండి. ఈ పిల్లల్ని పట్టుకొని గుంజి పడేసారు బయటికి. మళ్ళీ ఎట్లుండాలి? నేను ఇప్పుడు బియ్యం లేవు, నీళ్ళు కూడా అలా పోసేసారు. బిందెలు కూడా పంపిపెట్టినా. చూడు కావాలంటే నీళ్ళు అట్టని బిందెలు కూడా ఉన్నాయి అట్టనే. అన్నీ ఏడివాడ మా మొత్తం చిందు బొందం చేసేసారు ఇల్లంతా. అగో అంతా పొక్కలు కొట్టేసేస్తే మళ్ళా ఘోరం. నిన్నైతే మరీ నా ఇల్లు అయితే అంత ఘోరం చేసేసి నన్ను అయితే. పిల్లలు తిన్నారా? కొంచెం పాలన్న తాగిచ్చారు? ఏది లేదు మేడం, భయంతో బతుకుతారు. మళ్ళీ వస్తారనే నాకు ఈ భయం ఉంది. ఇప్పుడు దొరికిపోయింది ఏదాగో నిన్నటి సందా బట్టలు ఉన్నాయి.